మనస్ఫూర్తిగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే గత 25 years నుంచి ఉత్తేజ్ ఫ్యామిలీతో నాకు అనుభవం ఉంది. పద్మ నాకు ఒక సిస్టర్ లాంటిది. నన్ను ఉత్తేజ్ అన్నయ్య అంటాడు, పద్మ కూడా నన్ను అన్నయ్య అంటుంది. ఇంత అనుబంధం మా ఫ్యామిలీతో. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేమంతా కలిసి దాని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. మయూక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి నీ చేతుల మీదుగా చేయాలని అన్నప్పుడు నేను వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడే సెటిల్ అయ్యే టైంలో ఉత్తేజ్ అనేవాడు, అన్నయ్య ఇప్పుడు చాలా బాగుంది, మయూక పెట్టిన దగ్గర నుంచి చాలా పాజిటివ్గా ఉంది, చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాలో హీరోగా నటిస్తున్నాను అని చెప్పిన తర్వాత సూపర్, చాలా గుడ్గా, ఇలాగ వెళ్ళిపో, కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగే తనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ నాకు కాల్ చేసి ఏం చేయాలో తెలియట్లేదు, బసవతారక హాస్పిటల్ అర్జెంటుగా జాయిన్ చేపిస్తారు, ఏం చేస్తావని చెప్పగానే అటు నేను బాలకృష్ణ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఇమీడియట్గా వాళ్ళు అరేంజ్ చేసి అక్కడ జాయిన్ చేయించుకోవడం కూడా జరిగింది. నేనే కాదు, పూరి జగన్నాథ్ ఫోన్ చేశారు, చాలామంది చేసి అక్కడ జాయిన్ చేయించడం జరిగింది. ఎప్పటికప్పుడు చూసుకుంటాను. సడన్గా హఠాత్తుగా ఇది జరిగేపాటికి నిజంగా నేను కూడా ఊడలేను. ఆ రోజు కరెక్ట్గా బెంగళూరులో దిగంగానే నాకు ఫోన్ రావడంతో ఏం చేయాలో కోరుకోలేదు. ఇంత త్వరగా వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. పద్మ, నువ్వు ఎక్కడున్నా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఉత్తేజ్కి, మీ పిల్లలకి మేము అందరం అండగా ఉన్నాం. అందరికంటే అన్నయ్య చిరంజీవి గారు మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఆయనతో పాటు మేము అందరం ఉన్నాం. మరొకసారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.